తెలిసి ఫలితముసగే వాడు బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే, బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన కురిసెను పువ్వులవాన, అలనాడు వెలసినాడు కృష్ణావతారుడై, ఈనాడు వెలసినాడు మెహరావతారుడై. అలనాడు వెలసినాడు కృష్ణావతారుడై, ఈనాడు వెలసినాడు మెహరావతారుడై. అడుగడుగు నిలచినాడు అవతార పురుషుడై, మదిలోన నిలచినాడు మౌనావతారుడై. బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే, బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన కురిసెను పువ్వులవాన, మెహర్ బాబా ప్రేమలోనా రత్నాలు రాజరా, మెహర్ బాబా ప్రేమలోనా మోక్షంబు నీకురా, మెహర్ బాబా ప్రేమలోనా రత్నాలు రాజరా, మెహర్ బాబా ప్రేమలోనా మోక్షంబు నీకురా. మెహర్ మెహర్ అన్నవారి మదిలోనని బాబా బాబా అన్నవారి బాధలన్నీ తీర్చురా. బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే, బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన కురిసెను పువ్వులవాన, మెహర్ బాబా నవ్వులలోన కురిసెను పువ్వులవాన. ఏ నోము నోచినా ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా ఏ పూజ చేసినా, తెలిసి ఫలితముసగే వాడు బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే, బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన కురిసెను పువ్వులవాన. జై బోల్ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. శ్రీదేవి గారు. జై బాబా. జై బాబా శ్రీదేవి గారు పాడండి. జై బాబా. జై బాబా పాడండి. జై బాబా. జై బాబా పాడండి. ఇంతని వేడుతును ఓ బాబా,
మానసమున నేను మౌనముగానే వెదకిన వేళ ఎంతని వేడుదునో ఓ బాబా. మాయలు మరచి మబ్బులు తెరచి మాయలు మరచి మబ్బులు తెరచి తాడలో కాని నీడలు చూచి మాయలు మరచి మబ్బులు తెరచి చాడలో కాని నీడలు చూచి ముదమున నాలో మార్మములెరిగి మందమతిని మారిన వేళ ఎంతని వేడుదునో ఓ బాబా. మానసమున నేను మౌనముగానే వెదకిన వేళ ఎంతని వేడుదునో. యుగముల తరముగా ఎందరు వెతకగా యుగముల తరముగా ఎందరు వెతకగా నేటికి భూమిపై నీవై రాగా యుగముల తరముగా ఎందరు వెతకగా నేటికి భూమిపై నీవై రాగా మానవ హృదయం మాయలు కోరి మానసమున నేను మరచిన వేళ ఎంతని వేడుదునో ఓ బాబా. మానసమున నేను మౌనముగానే వెదకిన వేళ ఎంతని వేడుదునో ఓ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై ఇప్పుడు బాబా. శైలజ గారు అండి. శైలజ గారు తర్వాత ఆనంద్ గారు రెడీగా ఉండాలండి. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ బాబా కీ జై. కంటిరే మేహరీసుని కనుల కరువు తీరగా కంటిరే మేహరీసుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా కంటిరే కనుగొంటిరే మేహరీసుని కనుల కరువు తీరగా ఎన్ని జన్మల పుణ్యమో ఇది ఎన్ని నోముల ఫలితమో ఎన్ని జన్మల పుణ్యమో ఇది ఎన్ని నోముల ఫలితమో మనసంతా తడి నిండెనే మనసంతా తడి నిండెనే మనకెంత భాగ్యము పట్టెనే కంటిరే కనుగొంటిరే మేహరీసుని కనుల కరువు
తీరగా రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే రోజు రోజు స్మరణ చేయ మనసు కరిగిపోయే ప్రేమ నిరుగని ఎడద నిందా ప్రేమ నిరుగని ఎడద నిందా ప్రేమ చేర్చెను తెలియకుండా ప్రేమ చేర్చెను తెలియకుండా కంటిరేయి కనుగొంటిరేయి మేహరీషుని కనుల కరువు తీరగా రామకృష్ణుల అందమాది బుద్ధదేవుని అందమేమో రామకృష్ణుల అందమాది బుద్ధదేవుని అందమేమో అంతా రూపు దాల్చి అందమంతా రూపు దాల్చి అవతరించెను పృథివీ పైన అవతరించెను పృథివీ పైన కంటిరేయి కనుగొంటిరేయి మేహరీషుని కన్నుల కరువు తీరగా చూపు మనపై బరపెనో సంస్కారమెల్లను పోవు నేరి చూపు మనపై బరపెనో సంస్కారమెల్లను పోవు నేరి రామచంద్రుని మనసునంతా రామచంద్రుని మనసునంతా ఆక్రమించెను కరువు తీరా ఆక్రమించెను కరువు తీరా కంటిరేయి కనుగొంటిరేయి మేహరీషుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా కంటిరేయి కనుగొంటిరేయి మేహరీషుని కనుల కరువు తీరగా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు ఆనంద్ గారు, తర్వాత సత్య గారు రెడీగా ఉండాలండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతమ ప్రభువా మెహర్ బాబా శరణు వేడితిరా భ్రమలో తగిలి గమ్యముగానక కుమిలే ప్రేమిక జీవుడురా కుమిలే ప్రేమిక జీవుడురా ప్రియతమ ప్రభువా మెహర్ బాబా శరణు వేడితిరా పొందలేని కైవల్య పథము నీ ప్రియ నామము స్మరింపా పొందలేని కైవల్య పథము నీ ప్రియ నామము స్మరింపా అండగనౌను నీ కృప చిందిన
అండగనవును నీ కృప చిందిన సంధియ మన్నది లేనే లేదు, సంధియ మన్నది లేనే లేదు. ప్రియతమ ప్రభువా మేహేరు బాబా శరణు వేడితిరా. సంచిత కర్మల ప్రాబల్యమాయి ప్రస్తుత జన్మలో తికమకలు, సంచిత కర్మల ప్రాబల్యమాయి ప్రస్తుత జన్మలో తికమకలు. పుణ్యము చేసిన పాపము చేసిన, పుణ్యము చేసిన పాపము చేసిన కర్తవు నీవే కదయ్య బాబా, కర్తవు నీవే కదయ్య బాబా. ప్రియతమ ప్రభువా మేహేరు బాబా శరణు వేడితిరా. కరుణ రాధ కారుణ్యధామా కలియుగ ప్రేమావతారా, కరుణ రాధ కారుణ్యధామా కలియుగ ప్రేమావతారా. హరిషడ్వర్గము లాహుతి కాగా, హరిషడ్వర్గము లాహుతి కాగా కనిక రింపగదయ్య బాబా, కనిక రింపగదయ్య బాబా. ప్రియతమ ప్రభువా మేహేరు బాబా శరణు వేడితిరా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. సత్య గారు తర్వాత సూర్యనారాయణ గారు పాడాలండి. జై బాబా. సత్య గారు, సత్య గారు లైన్ లో లేరండి. సూర్యనారాయణ గారు పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. కైలాసగిరి నుండి పూనా నగరికి, పూనా నగరి నుండి మెహరాబాద్ గిరికి అరుదెంచినాడండి పరమేశ్వరుడు, మనలను బ్రోవగ మేరు బాబాయే. ఓం నమో మేరు బాబా, ఓం నమో మేరు బాబా, ఓం నమో మేరు బాబా, ఓం నమో మేరు బాబా. భూభారమణ చంగ పాపుల శిక్షింప, శిక్షుల రక్షింప ఈశ్వరుడవతరించే. భూభారమణ చంగ పాపుల శిక్షింప, శిక్షుల రక్షింప ఈశ్వరుడవతరించే. ఓం నమో మేరు బాబా, ఓం నమో మేరు బాబా, ఓం నమో మేరు బాబా, ఓం నమో మేరు బాబా. 1920
25 నుండి 1925 నుండి కని విని ఎరుగని కఠోరమైనట్టి కని విని ఎరుగని కఠోరమైనట్టి మౌన ముద్రను దాల్చి మౌనాధారి మౌన ముద్రను దాల్చి మౌనాధారి మనలను బ్రోవగ మేరు బాబాయే ఓం నమో మెహరు బాబా ఓం నమో మెహరు బాబా ఓం నమో మెహరు బాబా ఓం నమో మెహరు బాబా దైవమొక్కడే సత్యమనియు ఇతరమంతయు మిథ్యయనియు దైవమొక్కడే సత్యమనియు ఇతరమంతయు మిథ్యయనియు ఎల్ల మానవులెదురు చూచే దివ్య మానవుడి తడయనియు ఎల్ల మానవులెదురు చూచే దివ్య మానవుడి తడయనియు మేలు కొలిపే మెహరువాణిని ఉచ్చరించే సమయమొచ్చే మేలు కొలిపే మెహరువాణిని ఉచ్చరించే సమయమొచ్చే మెహరు బాబాను కొలువరండి సత్వరముగ సుజనులారా మెహరు బాబాను కొలువరండి సత్వరంబుగ సుజనులారా ఓం నమో మెహరు బాబా ఓం నమో మెహరు బాబా ఓం నమో మెహరు బాబా ఓం నమో మెహరు బాబా కైలాసగిరి నుండి పూనా నగరికి పూనా నగరి నుండి మెహరాబాద్ గిరికి అరుదించినాడండి పరమేశ్వరుండు మనలను బ్రోవగ మేరు బాబాయే ఓం నమో మెహరు బాబా ఓం నమో మెహరు బాబా ఓం నమో మెహరు బాబా ఓం నమో మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి ఉమాదేవి గారండి ఇప్పుడు ప్రేయర్స్ వచ్చి రమణ గారు హారత్యము శ్రీలత గారు చేయాలండి. జై బాబా. జై బాబా అండి. అది కాదు ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబా की జై. మేహరు ప్రభువే దైవం మా ప్రేమకు మేహరే గమ్యం బాబా జననం సృష్టికే మధురం బాబా జననం సృష్టికే మోదం కరుణకు దేవాలయం మేహరు ప్రభువే దైవం మా ప్రేమకు మేహరే గమ్యం బాబా జననం సృష్టికే మధురం బాబా జననం సృష్టికే మధురం కరుణకు దేవాలయం మేహరు ప్రభువే దైవం మేహరు చరితం మధురిమ భరతం ఆతని మౌనం అతులిత మహిమం మేహరు చరితం మధురిమ భరితం ఆతని మౌనం అతులిత మహిమం ఆతని రూపం
ఆతని రూపం అవ్యయ సహితం మేహరు ప్రభువే దైవం మా ప్రేమకు మెహరే గమ్యం బాబా జననం సృష్టికే మధురం బాబా జననం సృష్టికే మోదం కరుణకు దేవాలయం మేహరు ప్రభువే దైవం ఆలింగనము చుంబనమిచ్చి ఆదరించెను జ్ఞానమునిచ్చి ఆలింగనము చుంబనమిచ్చి ఆదరించెను జ్ఞానమునిచ్చి అతడే సత్యం అతడే సత్యం మార్గము కూడా మేహరు ప్రభువే దైవం మా ప్రేమ మేహరే గమ్యం బాబా జననం సృష్టికే మధురం బాబా జననం సృష్టికే మధురం కరుణకు దేవాలయం మేహరు ప్రభువే దైవం మేహరు బాబా మహిమన దైవం ఆతని స్మరణం ఆతి నిదానం మేహరు బాబా మహిమన దైవం ఆతని స్మరణం ఆతి నిదానం ఆతని నామం ఆతని నామం మనకంత మననం మేహరు ప్రభువే దైవం మా ప్రేమకు మేహరే గమ్యం బాబా జననం సృష్టికే మధురం బాబా జననం సృష్టికే మోదం కరుణకు దేవాలయం మేహరు ప్రభువే దైవం ప్రేమ పదానికి సాధకమతడే రామచంద్రునకు హృదయమతడే ప్రేమ పదానికి సాధకమతడే రామచంద్రునకు రక్షకుడతడే మేహరుని కొంగే మేహరుని కొంగే మనకంత వరణం మేహరు ప్రభువే దైవం మా ప్రేమకు మేహరే గమ్యం బాబా జననం సృష్టికే మధురం బాబా జననం సృష్టికే మోదం కరుణకు దేవాలయం మేహరు ప్రభువే దైవం మా ప్రేమకు మేహరే గమ్యం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి. ఇప్పుడు ఈశ్వర్ గారు, తర్వాత వెంకమ్మ గారండి. జై బాబా, రెడీగా ఉండాలి. జై బాబా. ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు, సరే వెంకమ్మ గారు పాడండి. జై బాబా. జై బాబా. జై బాబా.
కుహు కుహు కూతలవో కోయిలమ్మ, చిత్రంగా కూసేటివో కూనలమ్మ. కుహు కుహు కూతలవో కోయిలమ్మ, చిత్రంగా కూసేటివో కూనలమ్మ. కోయవే నా ప్రభుని మాట, కోయవే నా ప్రభుని పాట, కోయవే నా ప్రభుని మాట, కోయవే నా ప్రభుని పాట. కుహు కుహు కూతలవో కోయిలమ్మ, చిత్రంగా కూసేటివో కూనలమ్మ. కొండల్లో కూసావు, కోనల్లో కూసావు, కొమ్మ కొమ్మన కోసి చిగురునే మేసావు. కొండల్లో కూసావు, కోనల్లో కూసావు, కొమ్మ కొమ్మన కోసి చిగురునే మేసావు. మేరు మేరని కోయవే కోయిలా, మేరామృతము గోలవే. మేరు మేరని కోయవే కోయిలా, మేరామృతము గ్రోలవే. కుహు కుహు కూతలవో కోయిలమ్మ, చిత్రంగా కూసేటి ఓ కూనలమ్మ. హృదిలో నా దైవము నా మెహరు బాబా, ప్రేమావతారము ప్రియతమ బాబా. హృదిలో నా దైవము నా మెహరు బాబా, ప్రేమావతారము ప్రియతమ బాబా. మేరు మేరని కోయవే కోయిలా, మేరు రాకను తెల్పవే, అవనికి మేరు రాకను తెల్పవే. కుహు కుహు కూతలవో కోయిలమ్మ, చిత్రంగా కూసేటివో కూనలమ్మ. కోయవే కోయిల ఆ ప్రేమ రాగము, మోహన రూపుని ఆ మౌన రాగము. కోయవే కోయిల ఆ ప్రేమ రాగము, మోహన రూపుని ఆ మౌన రాగము. కోయవే ఆ ప్రేమ రాగము, మహిని మేల్కొల్పిన ఆ మౌన రాగము. కోయవే ఆ ప్రేమ రాగము, మహిని మేల్కొల్పిన మౌన రాగము. కుహు కుహు కోతలవో కోయిలమ్మ, చిత్రంగా కూసేటివో కూనలమ్మ. కోయవే నా ప్రభుని మాట, కోయవే నా ప్రభుని పాట, కోయవే నా ప్రభుని మాట, కోయవే నా ప్రభుని పాట. కుహు కుహు కూతలవో కోయిలమ్మ, చిత్రంగా కూసేటి ఓ కూనలమ్మ. చిత్రంగా కూసేటి ఓ కూనలమ్మ. అవతార్ మెహర్ బాబా కి జై బాబా. జై బాబా అండి. ఒకటి మల్కాజ్గిరి రమణ గారు పాడతారండి ఇప్పుడు. హలో ఈశ్వర్ గారా పాడండి. అవునండి. ఒక్క నిమిషం అండి. రమణ గారు హలో ఇలా ఈశ్వర్ గారు మీరు పాడినాక రమణ గారు పాడండి. తర్వాత ప్రేయర్ వచ్చి రాఘవ చేస్తారండి. రాఘవ గారు. ఓకే. అవతార్ మెహర్ బాబా की జై. మెహరు దేవుడే దిక్కు నాకని శరణు వేడియుంటిని. మెహరు మెహరని మాటి మాటికి స్మరణ చేయుచునుంటిని. మెహరు దేవుడే దిక్కు నాకని శరణు వేడి యుంటిని. మెహరు మెహరని మాటి మాటికి స్మరణ చేయుచునుంటిని.
ఎన్నో జన్మల పుణ్య ఫలితము మెహరు సన్నిధి చేరితి. ఎన్నో జన్మల పుణ్య ఫలితము మెహరు సన్నిధి చేరితి. ఉన్న బంధములన్నీ తొలగగా మెహరు దేవుని చేరితి. మెహరు దేవుడే దిక్కు నాకని శరణు వేడి యుంటిని. మెహరు మెహరని మాటి మాటికి స్మరణ చేయుచునుంటిని. కామ క్రోధ లోభ మోహము వంటి చెరగని ముద్రలు. కామ క్రోధ లోభ మోహము వంటి చెరగని ముద్రలు క్షణములో నా కరిగిపోవును మెహరు ప్రేమ సముద్రమున్. క్షణములో నా కరిగిపోవును మెహరు ప్రేమ సముద్రమున్. మెహరు దేవుడే దిక్కు నాకని శరణు వేడియుంటిని. మెహరు మెహరని మాటి మాటికి స్మరణ చేయుచునుంటిని. ముక్తి ఏలా మోక్షమేలా మెహరు చేలముయుండగా. ముక్తి ఏలా మోక్షమేలా మెహరు చేలముయుండగా. భోగ భాగ్యములేల మనకు దివ్య ప్రియతముడుండగా. భోగ భాగ్యములేల మనకు దివ్య ప్రియతముడుండగా. మెహరు దేవుడే దిక్కు నాకని శరణు వేడియుంటిని. మెహరు మెహరని మాటి మాటికి స్మరణ చేయుచునుంటిని. Don't worry, be happy, బాబా ఆశీర్వాదము. Don't worry, be happy, బాబా ఆశీర్వాదము. ఎల్ల వేళల మనలయుండును మనసుకివ్వగ మోదము. ఎల్ల వేళల మనలయుండును మనసుకివ్వగ మోదము. మెహరు దేవుడే దిక్కు నాకని శరణు వేడియుంటిని. మెహరు మెహరని మాటి మాటికి స్మరణ చేయుచునుంటిని. నన్ను నేను నాది నాకను భావమెల్లయు వీడగా. నన్ను నేను నాది నాకను భావమెల్లయు వీడగా. అభయమిచ్చెను దేవదేవుడు అహము రూపు పాపగా. అభయమిచ్చెను దేవదేవుడు అహము రూపు మాపగా. మెహరు దేవుడే దిక్కు నాకని శరణు వేడియుంటిని. మెహరు మెహరని మాటి మాటికి స్మరణ చేయుచునుంటిని. బాబా బాబా బాబాయనుచు హృదయపూర్వక మననము. బాబా బాబా బాబాయనుచు హృదయపూర్వక మననము.
మనసు ఏమటు మాయమనగా లేదు మరి ఒక జన్మము. మనసు ఏమటు మాయమనగా లేదు మరి ఒక జన్మము. మెహరు దేవుడే దిక్కు నాకని శరణు వేడి ఉంటిని. మెహరు మెహరని మాటి మాటికి స్మరణ చేయుచునుంటిని. మెహరు మెహరని మాటి మాటికి స్మరణ చేయుచునుంటిని. అవతార్ మెహర్ బాబా కీ జై. అయిపోయింది. జై బాబా అండి. థ్యాంక్ రమణ గారు జై బాబా. जिन झायो जिन गायो जिन झायो मेहर जिन गायो मेहर तिन पायो मेहर जिन गायो मेहर तिन पायो. गाई मीरा सूर कबीरा गाए तुलसीदास. गाई मीरा सूर कबीरा गाए तुलसीदास. तुकाराम ज्ञानेश्वर सबसे तुकाराम ज्ञानेश्वर गाए तोड़े भव के पाश. जिन झायो जिन गायो जिन झायो मेहर जिन गायो मेहर तिन पायो. पूजा पाठ का बंधन नाही पूजा पाठ का बंधन नाही नाही योग अभ्यास नहीं योग अभ्यास. निजी काम में सुमिरन करना निजी काम में सुमिरन करना मेहर तुम्हारे पास. जिन झायो जिन गायो जिन झायो मेहर जिन गायो मेहर तिन पायो. नाही त्यागो दुनिया में कुछ नाही त्यागो दुनिया में कुछ नहीं करो बनवास नहीं करो बनवास. प्रेम करो अपने सम सबसे प्रेम करो अपने सम सबसे और अहम का नाश. जिन झायो जिन गायो जिन ध्यायो मेहर जिन गायो मेहर तिन पायो मेहर जिन गायो मेहर तिन पायो. एक मेहर की आशा करना एक मेहर की आशा करना दूजी आश निराश दूजी आश निराश. मधुसूदन तू निस दिन धरना मधुसूदन तू निस दिन धरना मेहर प्रभु का ध्यास. जिन ध्यायो जिन गायो जिन झायो मेहर जिन गायो मेहर तिन पायो मेहर जिन गायो मेहर तिन पायो.
गोकुल के श्याम बने, राधा का कृष्ण बने, सीता के राम बने, दासों का दास बने। गोकुल के श्याम बने, राधा का कृष्ण बने, सीता के राम बने, दासों के दास बने। कलयुग में मेहर बने, प्रेमा अवतार बने रे। जिन ध्यायो जिन गायो, जिन ध्यायो मेहर, जिन गायो मेहर, तिन पायो मेहर, जिन गायो मेहर, तिन पायो। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. ఇప్పుడు సత్య గారు నామం చేయండి. ఈ రోజు ప్రేయర్స్ వచ్చి రాఘవ గారు చేస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. వినపడుతుందా గౌరి గారు? వినిపిస్తుందండి. వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఓం నమో మెహర్ బాబా, 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 ఓం నమో ప్రేమవతార, ఓం నమో మెహర్ బాబా, ఓం నమో ప్రేమవతార, ఓం నమో మెహర్ బాబా, 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 ఓం నమో మౌనవతార, ఓం నమో మెహర్ బాబా, ఓం నమో మౌనవతార, ఓం నమో మెహర్ బాబా, 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 ఓం నమో మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా అండి. గౌరీ జై బాబా. రాఘవ గారు ప్రేయర్స్ చేయండి. జై బాబా. రాఘవ గారు అండి. ఓకే ఓకే. मेहर बाबा की जय. O Parvat Yar, the preserver and protector of all, you are without beginning and without end, beyond year, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but Christ divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent.
You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of rose, the one with infinite attributes. You are the treaty of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond Lord and the beyond Lord also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Ahura Mazda, and God the Beloved. You are named Isa, the only one worthy of worship. Yazdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought of fault, unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent more especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for slander and backbiting. Most especially also, we repent for every action that has brought pain to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these things committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. జై బాబా అండి. ఇప్పుడు సత్యవాణి గారు పాడండి. సత్యవాణి గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను, ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామము, తనివి తీరని మధుర నామము, మహిమ గలిగిన మెహరు నామము, ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను. రాగబంధము త్రుంచు నామము, భవబంధము త్రెంచు నామము, రాగబంధము త్రుంచు నామము, భవబంధము త్రెంచు నామము, అనురాగమే పెంచు నామము, మహిమ గలిగిన మెహరు నామము, అనురాగమే పెంచు నామము, మహిమ గలిగిన మెహరు నామము, ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామము,
మహిమ గలిగిన మెహరు నామము ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను. దైవ ప్రేమను పెంచు నామము దైవ సన్నిధి చేర్చు నామము. దైవ ప్రేమను పెంచు నామము దైవ సన్నిధి చేర్చు నామము. ఆత్మ జాగృతి చేయు నామము మహిమ గలిగిన మెహరు నామము. ఆత్మ జాగృతి చేయు నామము మహిమ గలిగిన మెహరు నామము. ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను. తనివి తీరని మధుర నామము మహిమ గలిగిన మెహరు నామము. ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఇప్పుడు లక్ష్మారెడ్డి గారండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. మెహరే నా దైవం మెహరే నా దైవం నిన్ను నా అంతరంగాన నిలిపాను తండ్రి. మెహరే నా దైవం అవతారునిగా వెలసితివి అవతారునిగా వెలసితివి అనునిత్యము నిన్ను స్మరించదా. మెహరే నా దైవం నీ కరుణామృత చూపులు నాపై నీ కరుణామృత చూపులు నాపై విసిరి నీ ప్రేమ ప్రసరించినావే. నీ కరుణామృత చూపులు నాపై విసిరి నీ ప్రేమ ప్రసరించినావే. ఇలవేలుపుగా ఇలవేలుపుగా కొలచితి నిన్నే ఇలవేలుపుగా కొలచితి నిన్నే. ఈడేరే నా తపన ఈనాటికి ఏ మెహరే నా దైవం నిన్ను నా అంతరంగాన నిలిపాను తండ్రి. మెహరే నా దైవం నీ చిరునవ్వులు చిందించుచూనా నీ చిరునవ్వులు చిందించుచూనా హృదయ మందిరము తెరచవు నీవే. నీ చిరునవ్వులు చిందించుచూనా హృదయ మందిరము తెరచావు నీవే. కలకాలముని కలకాలముని చరణ సన్నిధే కలకాలముని చరణ సన్నిధే శరణనుచు పేడాను మెహరీశ్వర. ఏ మెహరే నా దైవం నిన్ను నా అంతరంగాన నిలిపాను తండ్రి. మెహరే నా దైవం ప్రేమ విధేయత శరణాగతియే ప్రేమ విధేయత శరణాగతియే. దివ్య సన్నిధికి సోపాయనమని ప్రేమ విధేయత శరణాగతియే. దివ్య సన్నిధికి సోపాయనమని ప్రేమ జగతిలో
ప్రేమ జగతిలో కరువైపోగా, ప్రేమ జగతిలో కరువైపోగా, నీ ప్రేమనే భువిని స్థాపించితే మెహరే నా దైవం, నిన్ను నా అంతరంగాన నిలిపాను తండ్రి. నీ ప్రార్థనలే నిరతము చేసేదా, నీ ప్రార్థనలే నిరతము చేసేదా, నీ కార్యక్రమ సరళీతల చేదా, నీ ప్రార్థనలే నిరతము చేసేదా, నీ కార్యక్రమ సరళీతల చేదా, నీవు చూపినా బాటను నడిచెదా, నీవు చూపిన బాటను నడిచెదా, నీ మాటలే జనుల చెవి చేర్చెదా. ఏ మెహరే నా దైవం, నేను నా అంతరంగాన నిలిపాను తండ్రి. మెహరే నా దైవం, అవతారునిగా వెలసివే, అవతారునిగా వెలసివే, అనునిత్యము నిన్ను స్మరించెదా. ఏ మెహరే నా దైవం, నిన్ను నా అంతరంగాన నిలిపాను తండ్రి. మెహరే నా దైవం. మెహర్ బాబా की जय. జై బాబా అండి. ఇప్పుడు సూర్యనారాయణ గారు మాట్లాడతారండి బాబా గురించి. సూర్యనారాయణ గారు, జై బాబా. ఎక్కడ్రా? సూర్యనారాయణ గారు లైన్ లో లేరండి. అవతార్ మెహర్ బాబా కీ జై. వినిపిస్తోందండి? వినిపిస్తుందండి. జై బాబా. కిందటిసారి మనం బాబా యొక్క దామన్ పట్టుకోవడం అనే దాని గురించి చదువుకుంటున్నాం. బాబా యొక్క దామన్ 25 ఒక బాబా సర్క్యులర్ ఇచ్చారు, 25th సర్క్యులర్. దాని గురించి ఇక్కడ బాబా చెప్తున్నారు. దాన్ని మీరంతా ప్రింట్ చేసి అనేక భాషల్లో మీరు తర్జుమాలు చేసి మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ లో దాన్ని అందరికీ పంచండి, దాని గురించి వివరంగా చెప్పండి అనే బాబా చెప్తున్నారు. కానీ బాబా 1954 సెప్టెంబర్లో తన శరీరం 1955 ఏప్రిల్ లోపుగానే వదిలిపెట్టేస్తానని చెప్పారు. కానీ అప్పుడు కనుక వదిలిపెట్టకపోతే నేను నా యొక్క అవతార ప్రకటీకరణ చాలా ఏ విధంగా అవ్వాలో ఆ విధంగా నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగానే అవుతుంది అన్నారు. ఇది 1955 ఏప్రిల్లో ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్. ఆ సర్క్యులర్ ని ఇక్కడ చెప్పలేదు కానీ, ఇక్కడ ప్రింట్ చేయలేదు కానీ, దాని సర్క్యులర్ గురించి బాబా వివరంగా చెప్తున్నారు. మనం కిందసారి మధ్యలో కరెంట్ పోవడంతో నేను చెప్పడం ఆపేశాను. అక్కడి నుంచి చదువుతాను. దాని యొక్క జిస్ట్ ముందర మీకు చెప్పాను. సర్క్యులర్ 25th. Those who live with me as well as those who live for me, in spite of being away from me, each have individual faults and weaknesses, but they have no equals. I know. I know. నాతో జీవిస్తున్న వాళ్ళు, నా గురించి జీవిస్తున్న వాళ్ళు, వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి లోపాలు ఉన్నాయి, తర్వాత వాళ్ళకి బలహీనతలు ఉన్నాయి. అవన్నీ నాకు తెలుసు. కానీ వాళ్ళకి సరి సమానమైనటువంటి వాళ్ళు ఇంకెవరు లేరు అని కూడా నాకు తెలుసు. దే నీడ్ నాట్ నెసెసర్లీ నో. ఇది వాళ్ళ గురించి సమస్తము బాబాకి తెలుసని, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి లోపాలు, వ్యక్తిగతమైనటువంటి వీక్నెసెస్, బలహీనతలు వాళ్ళకి తెలియడం అవసరం లేదు. కానీ అవి నాకు తెలుసు.
కానీ వాళ్ళకి సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు అని కూడా నాకు తెలుసు. దే హ్యావ్ బీన్ ఫాలోయింగ్ మీ ఆల్ దీస్ ఇయర్స్ త్రూ థిక్ అండ్ థిన్. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అన్ని కష్టాలు నాతో భరిస్తూ బాధలు పడుతూనే నన్ను అనుసరిస్తూ నేను చెప్పినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. ఐ డు నాట్ మైండ్ సేయింగ్ దట్ ఇఫ్ ఐ వర్ ఇన్ దేర్ ప్లేస్. ఇది నేను మీకు చెప్పడానికి నేను సంశయించట్లేదు. ఎంచేదంటే నేనే కనుక వాళ్ళ పరిస్థితిలో ఉన్నట్టయితే నేను అలా కొంగు పట్టుకొని ఉండలేకపోదునేమో. ఐ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు స్టాండ్ వాట్ దే హ్యావ్ స్టూడ్ సో స్ప్లెండిడ్లీ సో ఫార్. నేను వాళ్ళ ప్లేస్లో కనుక ఉన్నట్టయితే నేను ఇంత చక్కగా నా కొంగు పట్టుకొని నేను ఉండగలనేమో అని నేను చెప్పలేను. కానీ వాళ్ళు మట్టుకు, నా ప్రేమికుల మట్టుకు నా కొంగు పట్టుకొని వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ఐ హూ హ్యావ్ బీన్ హెల్పింగ్ దెమ్ టు స్టిక్ టు మీ. ఇది కూడా నేను చెప్తున్నాను, ఇది కూడా నిజమే. ఏమిటంటే వాళ్ళు నన్ను అతుక్కుని నాకు ఉండిపోయేట్లాగా నేను వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాను. ది టైమ్ ఇస్ డ్రాయింగ్ నియర్ when they will have to maintain their hold on my daman on their own. ఇప్పటిదాకా నన్ను నా కొంగు పట్టుకొని ఉన్నారు, కానీ ఇప్పటి నుంచి మీరు నా కొంగుని పట్టుకొని మీ యొక్క శాయశక్తుల మీదే ఆధారపడి ఉండాలి అని బాబా అంటున్నారు. ఐ వాంట్ నన్ టు లీవ్ మీ. నేను ఎవ్వరూ నా కొంగు వదిలిపెట్టి వెళ్ళాలని నేనేమో అనుకోవట్లేదు, నేను అనుకోవట్లేదు. బట్ if one and all were now to give up, I would not mind at all. కానీ మీరు మటుకు అందరూ కూడా నా కొంగు వదిలిపెట్టేసి వెళ్ళిపోతారని అన్నట్టయితే నేను ఏమీ అనుకోను. బాబా, ఫర్ దోస్ who choose to remain with me and near me, there is the possibility of great hardship and even lack of day-to-day provisions after the period of my retirement. నేను ఏకాంతవాసంలో కానీ రిటైర్మెంట్లో కానీ నేను వెళ్ళినప్పుడు నాతో ఉంటున్న వాళ్ళు చాలా కష్టాలు పడవలసి వస్తుంది. ఎంచేదంటే రోజుకి రోజు కావలసినటువంటి సరుకులు కూడా వాళ్ళు జీవించడానికి దొరకకపోవచ్చు. అంచేత ఫర్ దోస్ హూ చూస్ టు రిమైన్ విత్ మీ, నాతో ఉండడానికి, నా దగ్గర ఉండడానికి వాళ్ళకి చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. I will not at all be displeased with those who feel they have had enough of life of obedience and who from May or August 1st choose to live a life of their own. వీరు ఇప్పటిదాకా కూడా మీరు నాతో కష్టాలు పడుతూ మీరు జీవించారు, కానీ ఇప్పుడు నన్ను వదిలిపెట్టి మీరు చాలా విధేయతతో నాతో మట్టుకు జీవించారు. అది మట్టుకు బాబా చెప్తున్నారు. అండ్ తర్వాత మే నుంచి ఆగస్టు 1 నుంచి కానీ మీరు కనుక మీ అంతలో మీరే జీవించాలని అనుకున్నట్టయితే నేను దాన్ని ఏమి అబ్జెక్షన్ పెట్టను అని బాబా చెప్పారు. ఐ ఆమ్ ఆఫరింగ్ నౌ దట్ ఫ్రీడమ్ టు వన్ అండ్ ఆల్. ఇఫ్ యూ నౌ డిసైడ్ టు లివ్ మీ, యూ డూ సో హానరబుల్లీ అండ్ ఆల్ యూ హ్యావ్ డన్ సో ఫార్ విల్ కంటిన్యూ టు స్టాండ్ టు యువర్ క్రెడిట్. ఇప్పటి నుంచి మీరు కనుక నన్ను వదిలిపెట్టి దూరంగా జీవించాలని అనుకున్నట్టయితే మీకు ఆ స్వతంత్రం ఇస్తున్నాను. మరి మీరు నన్ను కనుక వదిలిపెట్టి దూరంగా వెళ్ళాలనుకున్నట్టే, కానీ ఇప్పటిదాకా మీరు చేసినటువంటి సేవ చాలా మర్యాదగా, చాలా హృదయపూర్వకంగా చేసిన సేవ అంతా కూడా అది మీ యొక్క క్రెడిట్ లోనే మీకు ఉంటుంది. బట్ if having chosen to stick to me, you later give me up, you would earn the title of thus wiping mardud అన్నారు. మర్దూద్ అంటే కండెమ్డ్. కానీ if you have chosen to stick to me and you నా ఇప్పటిదాకా నా కొంగుని పట్టుకొని నాతో ఉన్నారు, నా కొంగు పట్టుకొని అనలేదు ఇక్కడ, నాకు విధేయులే మీరు ఉన్నారు. తర్వాత మీరు ఇప్పుడు నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళాలనుకుంటే మీకు ఎలాంటి టైటిల్ వస్తుందంటే మీకు
కండెమ్డ్ అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నటువంటి బిరుదు మీకు వస్తుంది. దస్ వైపింగ్ అవుట్ ఆల్ యువర్ పాస్ట్ సర్వీస్ అండ్ ఒబీడియన్స్ టు మీ. ఇప్పటిదాకా మీరు చేసినటువంటి సేవలు, తర్వాత మీ విధేయత కూడా అన్నీ కూడా ఎందుకు పనికిరానివిగా అయిపోతాయి. Those who decide to stick to me may have to suffer in the future, but one thing is certain, they will not suffer alone. I will equally share with them their hardship and privations. ఎవరైతే నాకు ఇప్పటిదాకా స్టిక్ టు మీ కలిసి ఉన్నారో నాతో, ఇంకా ముందర చాలా బాధలు పడవలసి వస్తుంది. కానీ ఒకటి మట్టుకు నేను చెప్పగలను, వాళ్ళు ఒంటరిగా బాధపడరు, నేను కూడా వాళ్ళతో బాధపడతాను. నేను ఈ మీ యొక్క కష్టాలు, మీ యొక్క బాధలు అన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను. నౌ ఐ విల్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ప్రామిసెస్. నేను ఇప్పటిదాకా చేసిన ప్రామిసెస్ చాలా ఉన్నాయి కదా, దాని గురించి నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. బాబా ఈజ్ ఆల్వేస్ ఫ్రీ టు గివ్ అండ్ బ్రేక్ ప్రామిసెస్. బాబా ఎప్పుడు కూడా మీ వాగ్దానాలు చేయడం, దాన్నేమో భంగపరచడంలో ఆయనకి స్వాతంత్రం ఉంది. బట్ ఇన్ ఏ వే హీ బైండ్స్ హిమ్సెల్ఫ్ బై ఇష్యూయింగ్ దిస్ లైఫ్ సర్క్యులర్ 25 which applies individually and collectively. కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ లైఫ్ సర్క్యులర్ 25 నెంబర్ లైఫ్ సర్క్యులర్ ఏదైతే ఉందో, దీన్ని వ్యక్తిగతంగాను సామూహికంగా కూడాను ఇది అందరికీ వర్తిస్తుంది అని బాబా 1955 ఏప్రిల్లో చెప్పారు. ఎంచేదంటే బాబా 54 సెప్టెంబర్లో 6 నెలల్లో నా శరీరం వదిలిపెడతాను తాను చెప్పారు. ఒకవేళ నేను శరీరం వదిలిపెట్టకపోతే నా యొక్క ప్రకటీకరణ అన్ని విధాలుగా ఏమండి జై బాబా మాట్లాడండి. నా యొక్క ప్రకటీకరణ ఏ విధంగా చెప్పానో ఆ విధంగానే జరుగుతుంది అని బాబా చెప్పారు. అంచేత ఆ సందర్భంలో బాబా చెప్తున్నారేమో, నేను వాగ్దానాలు చేస్తూ ఉంటాను, వాటిని భంగపరుస్తూ ఉంటాను, ఆ స్వతంత్రం నాకు ఉంది అని బాబా చెప్తున్నారు. ఇక్కడ ఉపాసని మహారాజ్ దగ్గర ఉన్నప్పుడు ఆయన బాబా గురించి ఏం చెప్పారో ఇక్కడ బాబా దామను ఎలా పట్టుకోవాలో బాబా ఉపాసని మహారాజ్ చెప్తున్నారు. The main point of Upasani Maharaj's advice was that under any circumstances, through thick and thin, the mandali should not hold firmly to Meher Baba. ఈ మండలి సభ్యులకి, బాబా యొక్క మండలి సభ్యులకి బాబా ఉపాసని మహారాజ్ ఇలా చెప్తున్నారు, మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీరు మటుకు బాబా యొక్క కొంగుని బొట్టిగా పట్టుకొని బాబా దగ్గరే ఉండండి, ఆయన్నే అంటిపెట్టుకొని ఉండండి అని ఉపాసని మహారాజు ఈ మెహర్ బాబా యొక్క మండలికి సలహా ఇచ్చారు. లిజన్ టు వాట్ మెహర్వాన్ సేస్ అండ్ ఒబే హిస్ ఆర్డర్స్. మెహర్ బాబా ఆ కాలంలో మెహర్వాన్ అనేవారు కదా, మీరు మెహర్వాన్ చెప్పిన వాటిని అన్నిటి వినండి, ఆయన యొక్క ఆర్డర్స్ అన్ని మీరు ఫాలో కాండి. By doing so, you will be troubled to some extent, but you should try to bear it cheerfully. అలాగా ఆయన చెప్పినట్టుగా మీరు విధేయులుగా ఆయనకు ఉన్నట్టయితే మీరు కొంచెం బాధలు పడవలసి వస్తుంది, కష్టాలు పడవలసి వస్తుంది, కానీ అదంతా కూడా మీరు చిరునవ్వుతో మీరు వాటిని సహిస్తూ ఉండాలి. If, however, the suffering does go beyond endurance, you should humbly tell Meherwan about it and he will listen to it. ఒకవేళ మీ కష్టాలు కనుక మీరు సహించడానికి, మీరు ఓపికతో ఉండడానికి చాలా చాలా కష్టంగా ఉన్నాయి అన్నట్టయితే మీరు మెహర్వాన్కి చెప్పండి, ఆయన మీ కష్టాలను తగ్గించడానికి ఆయన వింటాడు. ది సర్కమ్స్టాన్సెస్ మే బి కంఫర్టబుల్ ఆర్ అదర్వైజ్, బట్ యు షుడ్ హోల్డ్ ఫాస్ట్ టు మెహర్వాన్ అండ్ నో వన్ ఆన్ నో అకౌంట్ లీవ్ హిమ్. మీరు ఎటువంటి పరిస్థితులైనా సరే, సుఖమైన కంఫర్టబుల్ గా ఉన్నా లేకపోయినా, అవి మీరు మటుకు మెహర్వాన్ యొక్క కొంగుని పట్టుకునే ఉండండి, ఆయన మటుకు వదిలిపెట్టద్దు. డే బై డే గాడ్ ఈజ్ మేనిఫెస్టింగ్ మోర్ అండ్ మోర్ త్రూ మెహర్వాన్. రోజుకి మెహర్ బాబా ద్వారా
భగవంతుడు ప్రకటీకరణ అవుతూ ఉంటాడు, ఆయన వ్యక్తీకరణ అవుతూ ఉంటాడు. గ్రేటర్ టైమ్స్ ఆర్ హెడ్ ఫర్ హిమ్. చాలా గొప్ప రోజులు ముందర ఉండబోతున్నాయి మీకందరికీను. అంచేత ఆయన మటుకు మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఆయన మటుకు మీరు వదిలిపెట్టకండి. ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్ అండ్ బై ఎవ్రీ మీన్స్ హోల్డ్ టు హిమ్ అట్ ఆల్ కాస్ట్. ఎంత కష్టమైనా, ఎంత బాధలు సహించినా వాటిని మీరు మటుకు ఆయన కొంగుని మట్టుకు వదిలిపెట్టి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి అని ఉపాసనీ మహారాజు ఆయన మెహర్వాన్ అని పిలిచే రోజుల్లో 1922 అక్టోబర్ 19వ తారీఖుని సకోరిలో ఆ విధంగా చెప్పారు. ఇక్కడ ఇంకొకటి, దామన్ హోల్డింగ్ మీన్స్ టు కీప్ బాబా ప్లీజ్డ్ ఆల్వేస్. దామను పట్టుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే, మెహర్ బాబాని అన్ని సమయాల్లోనూ అన్ని విషయాల్లోనూ ఆనందంగా ఉంచడం. బాబా ఇలా చెప్తున్నారు, ఇలా చెప్పారు. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హోల్డింగ్ ఫాస్ట్ టు మై దామన్. నా దామన్ పట్టుకోవడం అంటే నేను వివరించి మీకు చెప్తాను ఏమిటో. హోల్డ్ మీ ఆర్ లీవ్ మీ. నన్ను పట్టుకోండి లేకపోతే వదిలిపెట్టండి. డు నాట్ ట్రై టు కాంప్రమైజ్. ఈ రెండిటి మధ్యన మీరు సంజౌతా చేసుకోకండి. వన్ థింగ్ ఈజ్ డెఫినిట్ అండ్ ఫిక్స్డ్. ఒకటి మట్టుకు నిజంగా అది ఉంది, ఏమిటంటే ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, ఆర్ ఇఫ్ ఐ ఆమ్ ది లోయెస్ట్ ఆఫ్ ది లో అండ్ యూ హోల్డ్ ఫాస్ట్ టు మై దామన్, యూ విల్ బి వేర్ ఐ విల్ బి. నేను ఉన్నతోన్నతుణ్ణి లేకపోతే అధమాధుణ్ణి, కానీ మీరు నా కొంగు పట్టుకున్నంత కాలం నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడే ఉంటారు. అంటే నా స్థితికి మిమ్మల్ని తీసుకొస్తానని. దిస్ డిపెండ్స్ ఆన్ హౌ ఫాస్ట్ ఈజ్ యువర్ గ్రిప్ ఆన్ మై దామన్. ఇది మీరు ఎంత గట్టిగా నా కొంగు పట్టుకున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ మ్యాటర్స్ నాట్ ఇఫ్ యు ఆర్ సెయింట్ ఆర్ సిన్నర్. మీరు పాపాత్ములైనా పుణ్యాత్ములైనా అదేమి నాకు లెక్కలోకి తీసుకోను, కానీ నేను నా కొంగు పట్టుకున్నంత కాలం నేను ఏ స్థితిలో ఉన్నానో మీరు కూడా ఆ స్థితిలోకి వస్తారు. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణ బాబా ఇస్తున్నారు. ఇన్ మై బాయ్హుడ్ ఐ లైక్ వెరీ మచ్ లైక్ లైట్స్. నేను చిన్నప్పుడు గాలిపటాలు ఎగరేయడంలో నాకు చాలా ఇష్టంగా ఉండేది. యు నో దట్ కైట్స్ హ్యావ్ లాంగ్ టైల్ అండ్ యాజ్ దే సోర్ హై ఇన్ ద స్కైస్ ద టైల్స్ ఫ్లటర్ విగరస్లీ. ఎప్పుడైనా గాలిపటం చాలా ఆకాశంలోకి పైకి ఎగిరినప్పుడు దాని యొక్క తోక కూడా అది చాలా అటు ఇటు బాగా తిరుగుతూ ఉంటుంది, చాలా తిరుగుతూ ఉంటుంది. ఇఫ్ దే హోల్డ్ ఫాస్ట్ టు ది కైట్ దే గో వేర్ ది కైట్ ఫ్లైస్. ఆ తోక మటుకు ఆ కైట్ గాలిపటానికి చాలా గట్టిగా అంటించి పెడితే అదేమో ఆ గాలిపటం ఎక్కడ కడుతుందో ఆ తోక కూడా అలాగే దాంతో వెడుతుంది. ఇట్ మ్యాటర్స్ లిటిల్ వెదర్ ద టెయిల్ ఆర్ స్టక్ విత్ ది గమ్ ఆర్ సమ్ డర్టీ థింగ్. అది మీరు గమ్ముతో అతికించారా లేకపోతే ఇదో చెడ్డ వస్తువులను ఉపయోగించి అతికించారా అన్నది లెక్కలోకి రాదు. అది ఆ విధంగా వాట్ ఈస్ నీడెడ్ ఈస్ దట్ ద గ్రిప్ షుడ్ నాట్ లూజన్. ఇన్ ద సేమ్ వే whether you are sinner or saint, if you hold fast to my daman, you will be where I will be. ఏ విధంగా అయితే గాలిపటానికి ఆ టైల్ గట్టిగా పట్టుకుని ఉంటుందో ఆ విధంగా మీరు కనుక నన్ను పట్టుకున్నట్టయితే మీరు పాపాత్ములైనా పుణ్యాత్ములైనా మీరు కన్నా నా కొంగును పట్టుకున్నట్టయితే నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడ ఆ స్థితిలోకి ఉండగలుగుతారు. నౌ బై హోల్డింగ్ ఫాస్ట్ మీన్స్ వాట్? నా కొంగును పట్టుకొని ఉండడం అంటే దాని అర్థం ఏమిటి? ఇట్ మీన్స్ టు కీప్ బాబా ప్లీజ్డ్ ఆల్వేస్. అలా దాని అర్థం ఏమిటంటే బాబాని ఎల్లకాలము ఆనందపరచడమే బాబా కొంగును పట్టుకొని ఉండడం. అండ్ హౌ టు ప్లీజ్ హిమ్? ఏ విధంగా మీరు ఆయన్ని ఆనందపరుస్తారు? బై యువర్ ఒబేయింగ్ హిమ్ హోల్ హార్టెడ్లీ. మీరు హృదయపూర్వకంగా ఆయనకు విధేయులై ఉండడమే ఆయనకి ఆనందం కలిగించేది. ఆల్ దీస్ ఇయర్స్ ఇట్ వాస్ ఐ హూ హెల్డ్ ఫాస్ట్ టు యువర్ గార్మెంట్. ఇంతకాలం నేనేమో మీ కొంగును పట్టుకొని నేను ఉన్నాను. ఇప్పటి నుంచి నౌ ద టైమ్ హ్యాస్ కమ్ దట్ యు షుడ్ హోల్డ్ ఫర్మ్ టు మైన్. ఇప్పటి నుంచి మీరు నా కొంగును పట్టుకొని మీరు ఉండాలి. ఆ సమయాన్ని ఆసన్నమైంది. సమ్ టైమ్స్ ఐ థింక్ నో వన్ ఫ్రమ్ అమాంగ్ యూ కెన్ డూ దట్.
మీరు నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను, బాబా అంటున్నారన్నమాట, మీరు ఇలా నన్ను పట్టుకొని ఉండగలుగుతారా ఉండలేరా అని ఒక్కొక్కసారి నాకు అనుమానం వస్తూ ఉంటుంది, ఆలోచిస్తుంటా. ఫర్ ఐ మే సెల్ఫ్ కెనాట్ డూ ఇట్. నేను నా అంతలో నేను ఆ విధంగా చేసి ఉండలేకపోయి ఉండేవాడిని అని తన్నే కించపరుచుకుంటున్నారు బాబా. మీరు ఎంత గట్టిగా నా కొంగు పట్టుకుని ఉంటున్నారో ఇంతకాలం నుంచి ఆయన ఆనందపడుతున్నారు అలా ఉండడానికి, అలా ఉంటున్నారని. మీ స్థితిలో కనుక నేనున్నట్టయితే నేను అలా అంటి పెట్టుకుని ఉండగలనో లేనో అది నాకే అనుమానంగా ఉంది అని బాబా తన్నే కించపరుచుకుంటున్నారు. ఇక్కడ దామన్, ద ఈజియెస్ట్ వే టు రీచ్ గాడ్ ఈజ్ టు హోల్డ్ ఆన్ టు ఇట్. ఈ దామన్ అంటే ఏమిటి? చాలా సులభంగా భగవంతుడి దగ్గరికి చేరుకోవడము, ఆ భగవంతుడే మీరు అయిపోవడము, నా కొంగుని పట్టుకోవడం అంటే అని దాని గురించి బాబా ఇలా అంటున్నారు. బాబా వుడ్ ఆఫెన్, ఇది 1963 ఏప్రిల్లో బాబా ఇచ్చినటువంటి ఒక సందేశం, కొంగును పట్టుకొని ఉండడం అంటే. బాబా వుడ్ ఆఫెన్ ఇంటర్ప్రెట్ ద గజల్ మోహన్ వాజ్ సింగింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దోస్ హూ కుడ్ నాట్ ఫాలో ద మీనింగ్. బాబా మోహన్ సైకిల్ అనే ఒక అతను ఉండేవాడు. అతను గజల్ పాడుతూ ఉండేవాడు, చాలా చక్కగా పాడేవాడు. నేను కూడా చాలా మాటలు విన్నాను, ఆయన మా ఇంటికి కూడా వచ్చాడు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ హిస్ ఎక్స్ప్లెనేషన్ టు గివ్ దమ్. ఇవి ఆ గజల్ ఎవరికైతే అర్థం కాకపోతే ఆయన బాబాయే దాని అర్థాన్ని ఇలా విడమర్చి చెప్తున్నారు. ఆన్ ద స్పిరిచువల్ పాత్ దేర్ కమ్స్ ఎ స్టేజ్ when the beloved asks the lover disciple to continue to live and not think of dying. ఒక్కొక్కసారి ఆ భగవంతుడు, ఆ బిలవెడ్ మాస్టరు, మీ సద్గురువు తన ప్రేమికుని ఇలా అడుగుతాట, నువ్వు చనిపోవడానికి ప్రయత్నించకు, నాతో పాటు నువ్వు జీవించడానికి ప్రయత్నించు. అండ్ when the lover struggles to live, he is asked by his master to be ready to die. ఎప్పుడైతే జీవించడానికి చాలా కష్టంగా ఉంటుందో ఆ ప్రేమికుడికి, అప్పుడు భగవంతుడు మా గురువు గారు చెప్తున్నారట, ఏమని, నువ్వు చనిపోవడానికి సంసిద్ధంగా ఉండు అని. బట్ ఇన్ ది ఎండ్ ద లవర్ బికమ్స్ వన్ విత్ హిమ్ ఇన్ లవ్. కానీ చిట్ట చివరికి ఏమవుతాడు? ఆ ప్రేమికుడు భగవంతుడితో ఐక్యమై, అంటే సద్గురువుతో ఐక్యమై సద్గురువు అంతవాడు అవుతాడు. ఈ గెట్స్ డ్రౌన్ ఇన్ లవ్. ఎలాగా? ఆయన సద్గురువు యొక్క ప్రేమలో మునిగిపోయి సద్గురువు అంత స్థితికి పెరుగుతాడు. అది ఆ పాట అర్థం. మే గాడ్ హెల్ప్ ది మ్యాన్ ఇన్ హూమ్ ద ఫైర్ ఆఫ్ డివైన్ లవ్ ఈజ్ బ్లేజింగ్ ఇంటెన్స్లీ. భగవంతుడు మీకు ఎవరైతే దివ్య ప్రేమ జ్వాల వెలుగుతూ ఉంటుందో వాళ్ళకి ఆయన సహాయం చేయుగాక అని బాబా చెప్తున్నారు. అపరెంట్లీ హిజ్ లైఫ్ ఈజ్ మిజరీ. చూడ్డానికి ఆయన ఆ ప్రేమికుడి జీవితం చాలా కష్టాలతో నిండి ఉంటుంది. హీ లూజెస్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ హిజ్ సెల్ఫ్ ఇన్ ది ఎండ్. చివరికి ఏమవుతుంది? అతన్ని కోల్పోతాడు, అతన్ని కూడా కోల్పోతాడు, అన్ని కోల్పోతాడు, అతన్ని కూడా కోల్పోతాడు ఆ ప్రేమికుడు. బట్ దెన్ కానీ ఆ చివరిలో భగవంతుడిలో ఐక్యమవుతాడు, అంటే సద్గురువులో ఐక్యమవుతాడు, తను అహం బ్రహ్మోస్మి స్టేట్కి చేరుకుంటాడు అని దాని అర్థం. బట్ దెన్ ద ఈజియెస్ట్ వే ఫర్ ఆల్ ఈజ్ టు హోల్డ్ ఆన్ టు మై దామన్ అంటిల్ ద ఎండ్. చాలా సులభమైన పద్ధతి. నా అంత వాళ్ళు మీరు అవ్వాలంటే నా కొంగుని పట్టుకుని అంత సులభమైన విధానం ఇంకోటి వేరే లేదు. హౌ ఇండిఫరెంట్ అండ్ ఇండిపెండెంట్ గాడ్ ఈజ్, ఆల్దో హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్. ఎంత నిర్దయగా, ఎంత నిర్లక్ష్యంగా భగవంతుడు మీ ఎడలో ఉంటాడంటే, హౌ ఇండిఫరెంట్ అండ్ ఇండిపెండెంట్ గాడ్ ఈజ్. ఆయన నిర్లక్ష్యంగా, ఆయన స్వతంత్రంగా భగవంతుడు ఎలా ఉన్నాడంటే, ఆయన ఆల్దో హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్, ఆయన అందరూ అన్ని తనే అయినప్పటికీ కూడా ఆయన నిర్లక్ష్యంగా, ఆయన స్వతంత్రంగా భగవంతుడు ఉంటాడు. ద మోర్ యూ లవ్ హిమ్ ద మోర్ హీ టర్న్స్ హిస్ ఫేస్ అవే ఫ్రమ్ యూ. ఆయన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో
ఆయన నిన్ను అంత నిర్లక్ష్యం చేస్తూ ఆయన నీ నుంచి మొహాన్ని పక్కకు తిప్పుకుంటాడు. బట్ ఇఫ్ యు పర్సిస్ట్ యు కంపెల్ హిమ్ టు టర్న్ హిస్ ఫేస్ టువర్డ్స్ యూ. కానీ నువ్వు కనుక ఆయన్ని నొక్కి అడుగుతావంటే ఏమని, నువ్వు నీ యొక్క రూపాన్ని నాకు చూపించు అని అన్నప్పుడు ఆయన ఆయన చూపిస్తాడు అంటే నువ్వు ఆయన్ని వదిలిపెట్టలేని సమయానికి వచ్చేదాకా నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. ఆ నిర్లక్ష్యం ఎంత దాకా పెడుతుందంటే నువ్వు ఆయన్ని నీ రూపం చూపించు, నువ్వు నాకు కనిపించు అనగానే ఆయన నీకు దయదలిచి ఆయన చూపిస్తాడు అని. హోల్డ్ ఫాస్ట్ టు మై దామన్. బాబాస్ ఫేస్ బికెమ్ వెరీ సాడ్. బాబా చాలా విచారంగా ఆయన మొహం పెట్టారు. అప్పుడు ఇలా చెప్పారు, ఐ ఆమ్ గాడ్ బట్ నన్ ఆఫ్ యూ కెన్ సీ అండ్ అండర్స్టాండ్ మీ. నేను భగవంతుణ్ణే, కానీ నన్ను భగవంతుడి కింద మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఆ భగవంతుడి కింద నన్ను చూడలేకపోతున్నారు. ఐ టెల్ యూ సో మెనీ థింగ్స్ బట్ యు కెనాట్ ఇమాజిన్ ఇట్ రియల్లీ. అనేక రకాలైనటువంటి విషయాలు నేను మీకు చెప్తున్నాను, కానీ మీరు వాటిని ఊహించుకోలేనటువంటి వాళ్ళు. ద యాంటీ గాడ్ ఎలిమెంట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ జెనిత్. దైవీ దూషణం చేసే అనేటువంటి సమయం చాలా ఎత్తుకు పెరిగిపోయింది. దైవ దూషణం చేసే సమయం చాలా ఎత్తుకు పెరిగిపోయింది. సో మెనీ సిన్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ దట్ ఐ విల్ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై మిషన్ అండ్ ఫినిష్ మై వర్క్ సూన్. మతం పేరున ఎన్ని రకాలైనటువంటి పాపాలు చేస్తున్నారు, అది వాటిని ఆ పాపాల నుంచి తగ్గించి నా మిషను వాటి నుంచి మిమ్మల్ని రక్షించడానికి అదే నా పని అయి ఉంది. ఆ పని నేను త్వరలో చేస్తాను. అంటే రిలీజన్ పేరు చెప్పుకొని అనేక రకాలైనటువంటి పాపాలు చేస్తున్నారు మనుషులు. వాటిని పూర్తిగా అణిచివేసి నా యొక్క మిషన్ ఏమిటంటే మిమ్మల్ని ఆ పాపాల నుంచి రక్షించడానికి నా యొక్క మిషన్ యొక్క ఉద్దేశం. వెన్ ఐ బ్రేక్ మై సైలెన్స్ థింగ్స్ విల్ హ్యాపెన్ విచ్ విల్ మేక్ యూ రియలైజ్ హూ ఐ యామ్. నేను మౌన విరమణ చేసినప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే మీరు నేను భగవంతుణ్ణి అని మీకు అనుభూతిలోకి వస్తుంది. మిరకిల్స్ హ్యావ్ నో వాల్యూ. అలాంటప్పుడు ఆ మహత్యాలకు ఏమీ విలువ ఉండదు. లిసన్ టు వాట్ ఐ సే వెన్ ఐఎమ్ ఇన్ యువర్ మిడిస్ట్ అండ్ హోల్డ్ ఫాస్ట్ టు మై దామన్. నేను మీ మధ్యలో ఉన్నంతప్పుడు నేను ఏం చెప్తున్నానో దాన్ని వినండి మీరు. తర్వాత నా కొంగుని గట్టిగా పట్టుకోండి. ఈవెన్ పీటర్ డినైడ్ క్రీస్ట్. పీటర్ ఏమో జీసస్ క్రైస్ట్ని ఆయన నిర్లక్ష్యం చేసి నిరాకరించాడు. ఐ విల్ బ్రేక్ మై సైలెన్స్ అండ్ లీవ్ మై బాడీ విత్ ఇన్ ఏ ఇయర్. నేను నా మౌనాన్ని 1 సంవత్సరం లోపుగానే విడుస్తాను. నా శరీరాన్ని కూడా విడుస్తాను. ఐ విల్ బి సూన్ నౌ, ఇట్ విల్ బి సూన్ నౌ అని 1963 ఏప్రిల్లో బాబా ఇచ్చిన సందేశం ఇది. సెవరల్ టైమ్స్ ఈ రిపీటెడ్ దెర్ ఈజ్ నథింగ్ ఎక్సెప్ట్ గాడ్. చాలా మాటలు బాబా మరీ ఒక్క నుంచి చెప్తూ ఉండేవారు. భగవంతుడు తప్ప ఏమీ లేదు. దిస్ వరల్డ్ ఈజ్ ఎ షాడో ప్లే. ఈ ప్రపంచం అంతా ఒక నీడ, ఆ నీడ యొక్క ఆట. జస్ట్ లైక్ యువర్ డ్రీమ్స్, దిస్ ఈజ్ అన్ అవేకన్ డ్రీమ్. మీకు కళలు వస్తుంటాయి కదా, మీరు ఈ జీవితాన్నంతా మీరు మెలుకుని చూస్తున్నటువంటిది ఇదే కూడా కళే. మీరు మెలకుగా ఉండి చూస్తున్నారు. వెన్ యు ఆర్ రియల్లీ అవేక్ యు విల్ నో. మీరు ఎప్పుడైతే పూర్తిగా మేలుకుంటారో అప్పుడు మీరు ఓహో ఇప్పటిదాకా ఉన్నది కళ అని అప్పుడు మీరు తెలుసుకుంటారు అని బాబా ఇక్కడ చెప్పారు. ఇంకొక 2-3 సందేశాలు బాబా ఇచ్చిన ఉన్నాయి. అది కూడా ఈ కొంగురు పట్టుకోవడం అనేది ఎంత కష్టమో బాబా చెప్తున్నటువంటి విషయాలు ఇక్కడ చెప్తున్నారు బాబా. Although the avatar and God are one, I want you to love me and obey me. అవతారుడు భగవంతుడు ఒకటే అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని నన్ను ప్రేమించండి, నాకు విధేయులుగా ఉండండి అని నేను చెప్తా. హఫీజ్ సేస్ ఓన్లీ హోల్డ్ ఆన్ టు హిస్
దామన్, లీవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. హఫీజ్ ఏమని చెప్తున్నాడంటే, నీ సద్గురు యొక్క కొంగుని పట్టుకొని ఉండు, అన్నీ కూడా ఆయనకు వదిలిపెట్టు అని హఫీజ్ చెప్తున్నాడు. టు మేక్ దిస్ పాయింట్ క్లియరర్ బాబా కంటిన్యూడ్. ఈ విషయాన్ని మరి ఇంకా వివరించి బాబా ఇలా చెప్తున్నారు. దానికి లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మూవింగ్ రైల్వే ట్రైన్. ఒక రైల్వే ట్రైన్ ఉంది, అది కదులుతోంది. దాన్ని ఒక ఉదాహరణకి తీసుకుందాం. విచ్ హ్యాస్ అన్ ఇంజన్ విత్ సమ్ క్యారేజెస్ అటాచ్డ్ టు ఇట్. అది దానికి కొన్ని క్యారేజీలు దానికి అంటిపెట్టి ఉన్నాయి. అది ఒక ఇంజన్ కూడా ఉంది. ఆ ఇంజన్ కదులుతోంది, ఈ పెట్లు కూడా పెడుతున్నాయి. సపోజ్ దట్ ఇన్ వన్ క్యారేజ్ దేర్ ఈస్ గోల్డ్, ఇన్ అనదర్ సిల్వర్, ఇన్ ద రెస్ట్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ జంక్, బట్ యాజ్ లాంగ్ యాజ్ ఏ carriage, the rest of different things including junk, but as long as a carriage maintains its connection with the engine, it will reach the destination irrespective of what it is contained. ఇప్పుడు ఆ ఇంజన్ లో అనేక పెట్లు ఉన్నాయి కదా, ఆ పెట్లలో ఒక దానిలో బంగారం ఉంది, ఒక దానిలో సిల్వర్ ఉంది, మిగతా అనేక రకరకాలైనటువంటి చెత్త చెదారాలు కూడా ఆ పెట్లలో ఉన్నాయి. కానీ ఇంజన్కి ఎప్పటిదాకా అవి అంటిపెట్టుకుని ఉంటాయో అవి గమ్యానికి చేరుతాయి. సో వైల్ లవింగ్ మీ డోంట్ బాదర్ అబౌట్ థాట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, బెస్ట్ అండ్ వర్స్ట్, ఫర్ దే ఆర్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది ఇల్యూజనరీ మైండ్. అంచేత మీరు నాతో ఉన్నంత కాలం మీకు ఆలోచనలు మంచివే చెడ్డవో వస్తున్నాయా, అన్నిటికన్నా వర్స్ట్ ఆలోచనలు వస్తున్నాయా, అన్నిటికన్నా మంచి ఆలోచనలు వస్తున్నాయా, దాటి యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది, అది మీరు దాని గురించి చింతించకండి. ఇదంతా భ్రమతో కూడినటువంటి మీ మనసు అలాగా ఆలోచనలు తిప్పిస్తూ ఉంటాయి. ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ ఈజ్ టు హోల్డ్ ఆన్ టు మై దామన్. నిజంగా చెప్పవలసింది ఏముందంటే, నా కొంగుని పట్టుకొని ఉండడమే నిజమైనటువంటి విలువైనటువంటిది విషయం. హోల్డ్ ఫాస్ట్ టు మీ సో దట్ ఐ విల్ టేక్ యూ వేర్ ఐ గో. నన్ను అంటి పెట్టుకొని ఉండండి, నేను ఎక్కడికి వెళుతున్నానో మీరు కూడా అక్కడికి వచ్చేస్తారు. అదర్వైజ్ యూ విల్ బి లాస్ట్. లేకపోతే మీరు తప్పిపోతారు. As the time drew nearer, beloved Baba warned his lovers more and often. టైం జరుగుతున్న కొద్దీ బాబా వార్నింగ్లు ఇస్తున్నారు తన ప్రేమికులకి. హోల్డ్ ఆన్ టు మై దామన్, డు నాట్ లెట్ ఇట్ స్లీప్ అవే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. నా కొంగుని గట్టిగా పట్టుకుని ఉండండి, ఎప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా కొంగుని జార విడుచుకోకండి. నౌ వెన్ ద దామన్ అపియర్స్ ఇన్విజిబుల్ ఇన్ ద టైమ్ టు హోల్డ్ ఆన్ యాజ్ నెవర్ బిఫోర్. ఏం చేతంటే నా దామను పట్టుకోవడానికి కనిపించినటువంటి సమయాలు వస్తాయి, నా దామనే కనిపించదు, అలాంటి సమయాలు వస్తాయి. అంచేత మీకు మరీ చెప్తున్నాను, నా దామన్ని గట్టిగా పట్టుకోండి అని. నౌ దే అంబ్రెల్లా, ఒక గొడుగు ఉంది, ఆ గొడుగు మీద బాబా చెప్తున్నారు, హ్యాస్ బిగన్ టు రివాల్వ్ అండ్ టైమ్ విల్ స్పిన్ ఇట్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్. ఆ గొడుగుని గిరగిర తిప్పుతున్నాను, దాని మీద అది ఇంకా గిరగిరా తిరుగుతోంది. Drops that are settled on its surface cling to the glossy material of promises are bound to shake up. దాని మీద ఉన్నటువంటి వర్షపు కొంగు డ్రాప్స్ అవి అంత స్పీడ్గా తిప్పుతున్నాను, అంత స్పీడ్గా అవేమో వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినవి ఏంటంటే నా యొక్క ప్రామిసెస్కి పట్టుకొని ఉన్న ఆ ప్రామిసెస్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళేమో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మెటీరియల్ ఆఫ్ ప్రామిస్ ఆర్ బౌండ్ టు షేక్ అప్. బోట్లు వెళ్ళిపోతూ ఉంటాయి. డ్రాప్స్ దట్ సరెండర్ దేర్ సెల్ఫిష్నెస్ గెట్ సోక్డ్ ఇంటూ ద హార్ట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అండ్ బికమ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్. ఎవరి హృదయాలలో నుంచే వాళ్ళు పూర్తిగా సమర్పణ చేసుకుని ఆ సమర్పణలో చాలా ఉన్నటువంటి హృదయాలు అవి ఆ గొడుగుని వదిలిపెట్టి వెళ్ళవు. దిస్ ఈస్ వాట్ ఈస్ రియల్లీ మెంట్ బై హోల్డింగ్ ఆన్ టు బాబాస్ దామన్. ఇది ఏమిటంటే ఇదే బాబా యొక్క కొంగుని పట్టుకొని ఉండడం అని.
మీకు చాలా అంటే ఇప్పుడు బాబా గొడుగును బాగా తిప్పుతున్నప్పుడు, తిప్పడం అంటే ఏమిటి, మీకు కష్టాలు బాధలు భరించలేనటువంటి సమయాలు వచ్చినప్పుడు ఈయన వదిలిపెడితే వెడితేనే మంచిది అని అనుకున్న వాళ్ళు అవి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. కానీ ఎవళ్ళైతే దాన్నే పట్టుకొని ఆయనకి పూర్తిగా విధేయులుగా ఉండి ఆయనకి సమర్పణ అవుతారో వాళ్ళు మటుకు ఆ బట్టని వదిలిపెట్టి వెళ్ళరు. అంటే గరగరా తిప్పడం అంటే కష్టాలు మాట. దిస్ ఈస్ వాట్ ఈస్ రియల్లీ మెంట్ బై హోల్డింగ్ ఆన్ టు బాబాస్ ధామం. నిజంగా బాబా యొక్క ధామను పట్టుకోవడం అంటే దీని అర్థం ఇదే. టు గెట్ సో అబ్జర్వ్డ్ ఇన్ ఇట్ that there is nothing of oneself left to hold on with. దానిలో అదంటే దాని అర్థం ఏంటంటే అందులో ఎంత ఇమిడిపోయి ఉన్నారంటే అది దానిలో కలిసిపోయి ఉన్నారంటే ఆ కలిసిపోయి ఉండడం అన్నది అది మీరు సోక్ అన్నారు. సోక్ అంటే దానిలో కలిసిపోయి ఉండడం. అండ్ వాట్ ఎల్స్ ఈస్ దేర్ వర్త్ ఆఫ్ బీయింగ్ లివ్డ్. ఈ జీవితంలో ఇంకా దీనికన్నా బాబా కుంగుని పట్టుకొని ఉండి జీవించడం కన్నా దానికన్నా ఇంకా గొప్పదేనండి ఇంకేముంది. వెన్ వన్ లివ్స్ ఫర్ బాబా ఫర్ గాడ్, అది బాబా గురించే జీవించడం, అదంతా చాలా గొప్ప విషయం. యాజ్ లాంగ్ యాజ్ యూ హోల్డ్ ఫాస్ట్ టు మై దామన్ యు ఆర్ ప్రైస్లెస్. నా కొంగుని పట్టుకొని ఉన్నంత కాలం మీ యొక్క గొప్ప విలువ అంతా చెప్పలేనటువంటిది, మీ విలువను కట్టలేనటువంటిది నా కొంగును పట్టుకుని ఉన్నంత కాలం. బట్ ఇఫ్ యు లెట్ గో యూ హ్యావ్ నో వర్త్. దాన్ని బాబా కొంగును కనుక వదిలిపెట్టేసినట్టయితే మీ విలువ ఏమీ ఉండదు. నో వాల్యూ ఎట్ ఆల్. దానికి ఏమి విలువ ఉండదు. సో బీ అవేర్ అండ్ హోల్డ్ ఆన్ టు మై దామన్ టిల్ ది వెరీ ఎండ్. అంచేత ఈ విషయాన్ని తెలుసుకుని మీరు మీ అంతం దాకా నా కొంగుని పట్టుకొని ఉండండి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ హోల్డింగ్ ఆన్ టు మీ ఇన్ ఎనీ సర్కమ్స్టెన్స్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా కొంగుని పట్టుకొని ఉండడం అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే బాబాయ్ చెప్తాను, విత్ మీ యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు లివ్ అండ్ రిమైన్ లైక్ డస్ట్. నాతో పాటు మీరు ఏ విధంగా జీవించాలో తెలియడం అంటే మీరు మట్టి అయిపోవడమే, అంటే డస్ట్ అయిపోవడమే, అదే దాని యొక్క అర్థం. But if you want to see God and to become one with God, then the only solution is to catch hold of my Daman. If you care only for God and if you have the one soul sincere desire of union, మీరు కనుక ఒక్క భగవంతుని తెలుసుకోవాలి, భగవత్ సాక్షాత్కారం పొందాలి, ముక్తి పొందాలి అని అనుకున్నట్టయితే మీరు బాబా యొక్క దామను గట్టిగా పట్టుకోండి. అంతకన్నా వేరే మార్గం లేదు. ఇది చాలా సులభమైన మార్గం అని బాబా చెప్తున్నారు. దెన్ హోల్డ్ ఆన్ టు మై దామన్ ఎక్స్క్లూజివ్లీ. ప్రత్యేకంగా నా కొంగుని పట్టుకొని ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. మీకు ముక్తి యొక్క విలువ తెలిసినట్టయితే. ఇఫ్ యూ ఒబే మీ అండ్ హోల్డ్ ఆన్ టు మై దామన్ వేర్ ఐ యామ్ యూ విల్ బి దేర్. నాకు విధేయులుగా ఉండి నా కొంగుని కనుక పట్టుకున్నట్టయితే నేను ఎక్కడికి వెళుతున్నా, నేను ఎక్కడ ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో మీరు ఆ స్థితిని పొందుతారు. ట్రయింగ్ లీడ్ టు గ్రేస్. ఇది నా కృపకి పాత్రులు అయ్యేట్లాగా చేస్తుంది. కృపకి పాత్రులు అవ్వడం అంటే బాబాతో సమానం అవ్వడం. ఐ వాంట్ యు ఎస్పెషల్లీ ట్రై అండ్ హోల్డ్ ఆన్ టు మై దామన్. ఆ కృపను మీరు పొందాలంటే నేను ప్రత్యేకంగా ఏం చెప్తున్నానంటే నా కొంగును పట్టుకొని ఉండండి. when I come down to your level, because of the familiarity and intimacy that is created, you completely forget about my divinity. You forget that I know everything like little things. మీరు నాతో సాన్నిహిత్యంతో ఉండడం వల్ల నేను అప్పుడప్పుడు నా యొక్క దైవత్వాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకుంటారు. నేను భగవంతుడిని మీరు మర్చిపోతారు. ఇంత నీతో కలిసిమెలిసి ఉండి నీతో సాంగత్యం చేసి మీలాగే ఉంటున్నప్పుడు నా యొక్క దైవత్వాన్ని మీరు శంకిస్తారు, మీరు తెలుసుకోలేకపోతారు. కానీ ఏం చెప్తున్నారంటే
యు ఫర్గెట్ దట్ ఐఎమ్ గాడ్. బాబా భగవంతుడు అన్నటువంటి విషయం మీరు పూర్తిగా మర్చిపోతారు. కానీ దానికి బాబా ఐ నో ఎవ్రీథింగ్, మీలో ఉన్న ప్రతి విషయము మీ గురించే నాకు తెలుసు. అంచేత మరీ ఈ చెప్తున్నాను, నా యొక్క సాన్నిహిత్యాన్ని మీరు తక్కువగా అంచనా వేయకండి. మీతో సాన్నిహిత్యంగా ఉన్నా కాబట్టి మీరు నాతో సమానంగా ఉండడానికి ప్రయత్నించకండి. నేను భగవంతుణ్ణి అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి. వెన్ ఐ సిట్ విత్ యూ ఆల్, వెన్ ఐ ఎంక్వైర్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ సో ఆన్, యూ ఫర్గెట్ దట్ యు మస్ట్ ఇన్ఫార్మ్ మీ. నేను మీతో కూర్చున్నప్పుడు మీ యొక్క ఆరోగ్యం గురించి అడుగుతాను. అడిగినప్పుడు మీరు నేను నాకు చెప్పాలి అన్నటువంటి విషయం మీరు మర్చిపోకండి. బాబా భగవంతుడు కదా, ఆయనకు తెలియపోయి ఉంటుందా అని మీరు సంశయించద్దు. నేను అడిగినప్పుడు మీరు చెప్పడాన్ని మట్టుకు మీరు చెప్తూ ఉండండి. ఆఫ్ ఎవ్రీ డీటెయిల్, ప్రతి విషయం కూడా నేను అడిగినప్పుడు మీరు చెప్పండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ ఫర్గెట్ దట్ ఐ నో ఎవ్రీథింగ్. ఆ సమయంలో మీరు అనుకుంటారు, బాబా భగవంతుడు కదా, ఆయనకి అన్ని తెలుసు కదా అని మీరు అనుకుంటారు. కానీ అడిగినప్పుడు మటుకు మీరు ఆ విషయాన్ని చెప్పడం మటుకు మర్చిపోకండి. కీప్ యువర్ హార్ట్స్ క్లీన్ విత్ ఆల్ దట్ బాబా డిసైడ్స్. మీ యొక్క హృదయాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. ఏదైతే బాబాని లెట్ దేర్ బి నో లింగరింగ్ మిస్అండర్స్టాండింగ్. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకునేటువంటి విషయాలకి మీరు రాకండి. ఇఫ్ యు ఆల్ హ్యావ్ ది లవ్ అండ్ ఫెయిత్ దట్ ఐ యామ్ అవతార్ విచ్ ఐ యామ్, దెన్ యూ మస్ట్ ఒబే మీ, యూ మస్ట్ లవ్ మీ. మీరు కనుక నేను అవతారునని నాలో విశ్వాసం ఉంచి నమ్మకం ఉండి నన్ను ప్రేమించినట్టయితే, మీరు నేను అవతారునే కానీ అది మరి దానిలో ఏమీ సంశయం లేదు. దెన్ యూ ఆ విషయంలో మట్టుకు మీరు నాకు విధేయులుగా ఉండాలి, నన్ను ప్రేమిస్తూ ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ఒబే మీ, ఆర్ ఇఫ్ యు హ్యావ్ డౌట్స్ అండ్ విత్ విష్ టు క్యారీ అవుట్ యువర్ ఓన్ విల్, దెన్ యూ మస్ట్ లీవ్ మీ. మీరు కనుక నాకు విధేయులుగా ఉండడానికి మీరు రెడీగా లేకపోయినట్టయితే, మీకు నా అనుమానాలు ఉన్నాయంటే దాని మీద మీరు మీ విధంగా మీరు జీవించడానికి మీరు వెళ్ళిపోండి. అప్పుడు నన్ను వదిలిపెట్టేయండి. ఇఫ్ యు లవ్ మీ, యూ మస్ట్ హోల్డ్ ఫాస్ట్ టు మీ. మీరు కనుక నన్ను ప్రేమిస్తే నా కొంగుని పట్టుకొని ఉండాలి. అవతార్ మెహర్ బాబా కి జై. హోల్డింగ్ ఫాస్ట్ బాబాస్ దామన్ గురించి ఈ విషయం మనం చదువుకున్నాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా అండి, అయిపోయింది. జై బాబా అండి. ఇప్పుడు చెప్పండి. శ్రీలత గారు, జై బాబా కొంచెం నామం చెప్పి హారతి చేయండి. జై బాబా. ఒక్క నిమిషం అండి, 1 minute సైలెంట్, తర్వాత నామం చేయండి, తర్వాత హారతి అండి. 1 minute సైలెంట్ అండి, నేను చెప్తాను. అవతార్ మెహర్ బాబా కీ జై. శ్రీలత గారు ఇప్పుడు 2 minutes నామం చేసి హారతి చేయండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై.
सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद आनंद परमानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद 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 मेहर बाबा विज्ञानंद सच्चिदानंद मेहर बाबा की भुजावे नारद हलकनीय परबुद रत्न परमातु आश भक्तों ने बखे दूर ही मातु अमर किया सीधे पे मातु हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा मेहर बाबा चेनी गे बातू हमारा ना खुदा मेहर बाबा चेनी गे बातू बुझावे नार जहल
शर्मातु लागी आश भक्तों ने के बख्शे नूर मातु। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా అండి. రేపటి కార్యక్రమాలు సౌజన్య గారు ఆర్గనైజ్ చేశారు. 6 to 6:30 సాంగ్స్. స్పీకర్స్ వచ్చి మల్లికార్జున్ గారు, సుబ్రహ్మణ్యం గారు బుక్ రీడింగ్ అండి. అవతార్ మెహర్ బాబా కి జై.